హాయ్ అండి. ఎదిగే పిల్లలకు కావాల్సిన పోషక విలువలు ఉండే ఒక మంచి లడ్డు ఒకటి తయారు చేసేసుకుందాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కప్పు రాగి పిండి వేసుకొని కొంచెం సేపు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ లడ్డు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే ప్యాన్ లో 1/2 కప్పు బాదం పప్పు కూడా వేసుకుని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన బాదం పప్పుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో ఆ కప్పుతో సగం కప్పు బెల్లం కూడా వేసుకోవాలి. దీనిలో 2 స్పూన్ల కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసిన బాదం పొడిని చల్లారిపోయినటువంటి రాగి పిండిలో వేసేసుకోవాలి. అలాగే దానిలో 2 స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుని అన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను కొద్దిగా వేసుకొని ఇలా ఉండలా చుట్టుకోండి. ఈ పాలు ప్లేస్ లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒక డౌలా చేసుకుని చిన్న చిన్న ఉండలా చుట్టుకుంటే మన రాగి బాదం లడ్డు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. టాటా.